కోసగి తహసీల్దార్ వేణుగోపాల్పై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని టీడీపీ నాయకులు అన్నారు. తహసీల్దార్ వేణుగోపాల్పై కోసగి మండల టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయానికి తహసీల్దార్ వేణుగోపాల్ చుట్టంచూపుగా వస్తున్నాడే తప్ప పనులు చేయడం లేదని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి ముందే తహసీల్దార్ వేణుగోపాల్పై టీడీపీ సీనియర్ నాయకులు మండిపడ్డారు. కర్నూలు జిల్లా కోసిగిలో మైనార్టీ కాలనీల్లో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. తహసీల్దార్ వేణుగోపాల్ సమయపాలన పాటించడం లేదని, మధ్యాహ్నం 1 గంటకు తహసీల్దార్ కార్యాలయానికి వస్తే ఎట్లా అని వారు తహసీల్దార్ వేణుగోపాల్ను మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ముందే ప్రశ్నించారు. దీంతో తహసీల్దార్ వేణుగోపాల్ సరైన సమాధానం ఇవ్వకపోగా నన్నే ప్రశ్నిస్తారా, నేను తహసీల్దార్ని, నేను ఏమైనా వీఆర్ఓ అనుకుంటున్నావా అంటూ టీడీపీ నాయకులపై తహసీల్దార్ ఫైర్ అయ్యారు. దీంతో ఆర్లబండ సింగిల్ విండో చైర్మన్ నడిగేని అయ్యన్న, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సారెడ్డి, హోలగుంద కోసిగయ్య తహసీల్దార్ వేణుగోపాల్ తీరుపై మండిపడ్డారు. ఎంతోమంది రైతులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పనులు చేయడం లేదని, అసలు మీరు సమయపాలన పాటిస్తే కదా మీకు ప్రజల బాధలు తెలిసేదని వారు అన్నారు. త్వరలోనే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని టీడీపీ నాయకులు తహసీల్దార్ వేణుగోపాల్పై మండిపడ్డారు. లేదా